హలో ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో వాట్సాప్లో వచ్చినవి అలాగే రాబోతున్నవి ఓవరాల్గా మనం 7 అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఒక్కొక్క అప్డేట్ మీకు ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్క రకంగా అయితే యూస్ఫుల్గా ఉండబోతుంది అనమాట. సో మీరు కనుక డైలీ వాట్సాప్ యూజ్ చేస్తూ అందులో మీరు చాటింగ్ చేసుకుంటూ లేకపోతే వీడియోస్ ఫోటోస్ కనుక షేర్ చేసుకునే వాళ్ళైతే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 7 సెట్టింగ్స్ అంటే ఈ 7 అప్డేట్స్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. వాటి గురించి మీకు కంపల్సరీగా తెలిసి ఉండాలి. సో ఫైనల్గా మన వాట్సాప్లో రాబోతున్న అలాగే వచ్చిన ఆ 7 అప్డేట్స్ ఏంటి అని చెప్పేసి డీటెయిల్గా తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫైనల్గా ఇప్పుడు వాట్సాప్లో వచ్చిన అప్డేట్స్ గురించి అయితే మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. తర్వాత రాబోయే అప్డేట్స్ గురించి కూడా నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి నార్మల్గా మన ఈ విధంగా వాట్సాప్ అయితే ఓపెన్ చేసి ఎవరితోడైనా సరే చాట్స్ అయితే చేస్తూ ఉంటాం కదా. మీరు ఇక్కడ చూసినట్టయితే మనం పంపించిన మెసేజ్లు అలాగే వాళ్ళు పంపించిన మెసేజ్లు అన్ని మనకి ఇక్కడ షో అవుతూ ఉంటాయి అనమాట. సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో మనం ఏం చేస్తూ ఉంటామంటే మన వాట్సాప్ లో మెసేజెస్ మనకు 24 అవర్స్ తర్వాత కానీ లేకపోతే 7 డేస్ తర్వాత కానీ లేకపోతే 30 డేస్ తర్వాత కానీ అవి డిసపియర్ అయ్యేలా మనం సెటప్ చేసుకుని పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ వాళ్ళ ప్రొఫైల్ పైన మనం ప్రెస్ చేసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు డిసపియరింగ్ మెసేజ్ అని చెప్పేసి 90 డేస్ అయితే ఇక్కడ సెట్ చేస్తుంది అనమాట. అంటే 90 డేస్ తర్వాత ఆటోమేటిక్ గా మెసేజెస్ అనేవి అందులో నుంచి అంటే చాట్ లో నుంచి మనకి మొత్తం రిమూవ్ కావడం జరుగుతుంది. మీ కేసులో 7 డేస్ కానీ 24 అవర్స్ కానీ ఏదో ఒకటి పెట్టుండొచ్చు. సో అటువంటి టైంలో ఆ టైం అయిపోగానే ఆటోమేటిక్ గా డిసపియర్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో అలా కాకుండా ఏదైనా ఒక ఇంపార్టెంట్ మెసేజ్ కానీ ఏదైనా వాయిస్ నోట్ కానీ ఏదైనా డాక్యుమెంట్ కానీ మీకు ఇందులో ఉన్నట్టయితే మీరు దాన్ని సేవ్ చేసుకోవచ్చు, అంటే దాన్ని పిన్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ ఒక మెసేజ్ అయితే ఉంది, నేను దీని పైన లాంగ్ ప్రెస్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ 3 డాట్స్ పైన మనం ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ పిన్ అని ఉంటుంది. పిన్ పైన మీరు ప్రెస్ చేయగానే ఇక్కడ ఎన్ని రోజుల వరకు ఉండాలి, 24 అవర్సా 7 డేసా 30 డేసా అని చెప్పేసి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ నేను 30 డేస్ సెలెక్ట్ చేసుకొని పిన్ పైన ప్రెస్ చేశాను. ఇప్పుడు ఈ మెసేజ్ అయితే నాకు పిన్ అయి ఉంటుంది. అలాగే మీరు ఎవరితోడైనా సరే చాట్ చేసినప్పుడు మీకు ఒక రిమైండర్ లాగా వాళ్ళ చాట్ లో ఈ విధంగా కనిపిస్తూ ఉండాలి అనుకున్నా సరే మీరు ఈ విధంగా పిన్ చేసుకోవచ్చు. వాళ్ళ బర్త్డే ఉన్నా సరే లేకపోతే ఏదైనా పర్టికులర్ టైంకి మీరు ఏదైనా సెండ్ చేయాలన్నా సరే మీకు ఇది కొంచెం ఒక రిమైండర్ లాగా యూస్ఫుల్ గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఒక మెసేజ్ ని పిన్ చేసాం, ఓకే. మీరు ఇంకొక వేరే మెసేజ్ తోటి రీప్లేస్ కూడా చేయొచ్చు. ఇక్కడ ఈ మెసేజ్ ఉంది కదా, నేను దీనిపైన లాంగ్ ప్రెస్ ఇచ్చి 3 డాట్స్ పైన ప్రెస్ చేశాను అనుకోండి, ఇక్కడ పిన్ అని ఉంటుంది. పిన్ పైన ప్రెస్ చేయగానే ఇంత ముందుకు మనకు చూపిస్తుంది. కంటిన్యూ పైన ప్రెస్ చేయగానే అది రీప్లేస్ అయిపోతుంది అనమాట. ఇది చూపిస్తుంది. సో రీప్లేస్ కాదు, నేను దాన్ని పర్మనెంట్ గా రిమూవ్ చేయాలి అనుకుంటే సింపుల్ గా మెసేజ్ పైన విధంగా మళ్ళీ లాంగ్ ప్రెస్ ఇవ్వండి. ఇక్కడ 3 డాట్స్ పైన ప్రెస్ చేయగానే ఇక్కడ మీకు అన్పిన్ అని వస్తుంది. అన్పిన్ పైన మీరు ప్రెస్ చేసినట్టయితే అన్పిన్ అయితే అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఒక ఇండివిజువల్ చాట్ లోనే కాదు ఏదైనా గ్రూప్స్ లలో కూడా మీకు ఇంపార్టెంట్ మెసేజ్ ఉన్నట్టయితే ఆ మెసేజ్ ని మీరు ఈ విధంగా పిన్ చేసి పెట్టుకోవచ్చు. అది మీకు సేవ్ అయి ఉంటుంది. అది రిమైండర్ లాగా కూడా వర్క్ అవుతుంది. సో యూస్ఫుల్ గా అయితే ఉంటుంది. మీరు కావాలని కూడా ఈ అప్డేట్ ని ట్రై చేయొచ్చు. మీకు ఈ అప్డేట్ వచ్చిందా లేదా కింద కామెంట్ చేయండి. అలా ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. సెకండ్ అప్డేట్ వచ్చేసి మన ప్రైవసీకి సంబంధించిన అప్డేట్ అనమాట. అదేంటంటే నార్మల్ గా మనం వాట్సాప్ లో ఫోటోస్ వీడియోస్ సెండ్ చేయడమే కాకుండా చాటింగ్ చేయడమే కాకుండా వాయిస్ మెసేజ్ ని కూడా పంపిస్తూ ఉంటాం అనమాట. సో మీరు ఇంత ముందు చూసే ఉండొచ్చు, ఏదైనా ఫోటోని కానీ వీడియోని కానీ మనం సెండ్ చేయాలంటే అక్కడ నుంచి మనం వ్యూ వన్స్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని సెండ్ చేసేవాళ్ళం. అంటే ఆ మెసేజ్ ఆ ఫోటోని లేకపోతే ఆ వీడియోని మనం ఎవరికి పంపించామో వాళ్ళు చూసి అక్కడ నుంచి బ్యాక్ వచ్చినట్టయితే మళ్ళీ అది ఓపెన్ కాదు, మళ్ళీ దాన్ని స్క్రీన్ షాట్ చేయలేరు, ఎవరికి సెండ్ చేయలేరు. సో ఇటువంటి సిచ్యువేషన్ ని మనం ఫోటోస్ వీడియోస్ లో ఈ అప్డేట్ అయితే చూసామన్నమాట. సో ఇప్పుడు సేమ్ ఇదే అప్డేట్ మనకి ఇప్పుడు వాయిస్ నోట్ లో కూడా రావడం జరిగింది. అదే విధంగా వర్క్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ కోసం వేరే మొబైల్లో ఒక వాట్సాప్ ని కూడా ఇక్కడ మీకు ఓపెన్ చేసి పెడతాను, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు సింపుల్ గా ఏం చేద్దామంటే ఇందులో ఒక వాయిస్ మెసేజ్ అయితే మనం రీడ్ చేద్దాం. సో ఇక్కడ సింపుల్ నేను వాయిస్ మెసేజ్ పైన ఈ విధంగా ప్రెస్ చేశాను. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఒక మెసేజ్ అయితే రికార్డ్ అవుతుంది. మెసేజ్ రికార్డ్ అయిపోయిన తర్వాత దీని విధంగా ఆపేయండి. ఆపేసిన తర్వాత ఇప్పుడు నా వాయిస్ మెసేజ్ అయితే రికార్డ్ అయింది కదా, ఇక్కడ వ్యూ వన్స్ అని చెప్పేసి ఒక సింబల్ అయితే కనిపిస్తుంది సైడ్ కి. ఆ సింబల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ సింపుల్ ఓకే పైన ఈ విధంగా ప్రెస్ చేద్దాం. ఇక్కడ సెండ్ బటన్ ఉంది కదా, సెండ్ పైన మనం ఈ విధంగా ప్రెస్ చేయగానే ఇప్పుడు ఈ వాయిస్ మెసేజ్ అనేది ఈ పర్సన్ కి అయితే వెళ్ళిపోతుంది. ఈ పర్సన్ ఈ వాయిస్ మెసేజ్ ని కేవలం ఒకసారి మాత్రమే వినగలుగుతాడు. ఇంకొకసారి విందామన్నా సరే బ్యాక్ వచ్చినట్టయితే వినలేడు, అందులో ఉన్నట్టయితే వినగలుగుతాడు. అలాగే ఈ వాయిస్ మెసేజ్ ఎవరికి షేర్ చేయలేడు. ఈ వాయిస్ మెసేజ్ అతడి గ్యాలరీలో సేవ్ కూడా అవ్వదు అనమాట. ఇక్కడ సింపుల్ దీని పైన ప్రెస్ చేశాను, ఈ విధంగా వస్తుంది. నేను ప్లే పైన ప్రెస్ చేశాను, ప్లే అవుతుంది. మళ్ళీ ఆఫ్ చేయొచ్చు, ప్లే పైన ప్రెస్ చేసినట్టయితే ప్లే అవుతుంది. మనం ఒక్కసారి కనుక ఇక్కడ నుంచి విధంగా బ్యాక్ వచ్చామనుకోండి, ఇది మళ్ళీ ఓపెన్ అయితే కాదనమాట, ఓపెన్ అని వస్తుంది. దీన్ని స్క్రీన్ షాట్ తీయలేము, ఎవరికి సెండ్ కూడా చేయలేము అనమాట. సో ఇది ఒక ప్రైవసీకి సంబంధించిన సూపర్ అప్డేట్. మీరు కూడా ఎవరికైనా వాయిస్ మెసేజ్ సెండ్ చేయాలనుకుంటే ఈ విధంగా వ్యూ వన్స్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని ఎవరికైనా సరే సెండ్ అయితే చేయొచ్చు. అలా ఇప్పుడు వచ్చేసి థర్డ్ అప్డేట్, ఇది కూడా ఆల్రెడీ వచ్చేసింది. ఇదేంటంటే నార్మల్ గా మనం ఎప్పుడైనా సరే వాట్సాప్ లో ఫోటోస్ ఎవరికైనా సెండ్ చేయాలి అంటే సింపుల్ గా పర్సన్ యొక్క చాట్ లోకి వెళ్ళి ఇక్కడ సింపుల్ ఈ సింబల్ పైన ప్రెస్ చేసి డాక్యుమెంట్ ద్వారా ఫోటోస్ అయితే సెండ్ చేస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే క్వాలిటీ తగ్గిపోకూడదు అని చెప్పేసి ఆ డాక్యుమెంట్ నుంచి అతను డౌన్లోడ్ చేసుకున్నట్టయితే హై క్వాలిటీలో ఫోటో అయితే అతనికి వెళ్ళడం జరుగుతుంది. సో అటువంటి టైంలో మనకి ఏం జరుగుతుందంటే మన డాక్యుమెంట్ లో వెళ్ళినట్టయితే మనకి అక్కడ ఫోటోస్ అయితే చూపించేవి కాదు, ఇక్కడ బ్రౌజ్ డాక్యుమెంట్స్ అని కానీ లేకపోతే ఈ విధంగా షో అయ్యేది అనమాట. సో ఆ ప్రాబ్లమ్ ని వాట్సాప్ కన్సిడర్ చేసి ఇక్కడ మీరు చూడొచ్చు చూస్ ఫ్రమ్ గ్యాలరీ అని చెప్పేసి ఒక కొత్తగా అప్డేట్ అయితే తీసుకొచ్చింది. దీనిపైన మనం ప్రెస్ చేసినట్టయితే డైరెక్ట్ ఇక్కడ ఫోటోస్ అయితే ఓపెన్ అయిపోతాయి. మీరు ఏ ఫోటోని అయితే సెండ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని విధంగా డాక్యుమెంట్ లాగా సెండ్ చేసుకొని విధంగా సెండ్ అయితే చేసేయచ్చు అనమాట. ఇంత ముందు మనం ఈ విధంగా డాక్యుమెంట్ లో వెళ్ళినట్టయితే మనకు అక్కడ ఫోటోస్ అయితే కనిపించేవి కాదు. ఒక్కొక్క దాన్ని మనం ఓపెన్ చేసి చూస్తూ లేకపోతే దాన్ని నేమ్ ఎక్కడైనా రాసి పెట్టుకొని తర్వాత ఆ విధంగా సెండ్ చేసేవాళ్ళం. అది అంత ఇబ్బందిగా ఉండేది. సో ఇక్కడ నుంచి చూస్ ఫ్రమ్ గ్యాలరీ వచ్చిన తర్వాత మనం డైరెక్ట్ గా గ్యాలరీలోకి వెళ్ళి ఫోటోని సెలెక్ట్ చేసుకొని దాన్ని డాక్యుమెంట్ ఫార్మాట్ లో ఎవరికైనా సరే సెండ్ చేయడానికి యూస్ఫుల్ గా అయితే ఉండబోతుంది.
కనిపించబోతుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చెప్పిన ఈ 3 అప్డేట్స్ అయితే ఆల్రెడీ వాట్సాప్ లో వచ్చేసాయి. మీ వాట్సాప్ లో ఒకసారి చెక్ చేసుకోండి. ఏ అప్డేట్ మీకు ఇంకా రాలేదో కింద కామెంట్ చేయండి. అలా ఇప్పుడు వచ్చేసి మనం ఇప్పుడు రాబోతున్న 4 అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు రాబోతున్న అప్డేట్స్ అన్నమాట మనం మాట్లాడుకునేవి. ఇందులో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఏంటంటే మనకు ఛానల్స్ కి సంబంధించి మనం ఇక్కడ అప్డేట్స్ లోకి వెళ్ళి ఈ విధంగా ఛానల్స్ అయితే క్రియేట్ చేసుకుంటూ ఉంటాం కదా, ఆ ఛానల్స్ కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ మొబైల్లో ఆల్రెడీ నేను ఇక్కడ ఛానల్ అయితే క్రియేట్ చేసి పెట్టాను, తెలుగు టెక్ ప్రో అని చెప్పేసి. ఈ విధంగా చాలా మంది ఛానల్స్ అయితే క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో కొన్ని ఛానల్స్ వచ్చేసి ఏంటంటే వాట్సాప్ గైడ్ లైన్స్ కి సంబంధించి అగనెస్ట్ గా అయితే ఉన్నాయన్నమాట. సో అటువంటి ఛానల్స్ ని వాట్సాప్ డైరెక్ట్ గా రిమూవ్ కూడా చేసేస్తుంది. సో అందుకే దానికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది వాట్సాప్, ఛానల్ రిక్వెస్ట్ రివ్యూ అని చెప్పేసి. మీరు కూడా ఒక ఛానల్ క్రియేట్ చేసి ఆ ఛానల్ కనుక అక్కడ నుంచి రిమూవ్ అయిపోయింది అనుకోండి, మీరు వాట్సాప్ కి రిక్వెస్ట్ అయితే పెట్టుకోవచ్చు, నా ఛానల్ బాగానే ఉంది ఎందుకు రిమూవ్ చేశారో అని చెప్పేసి. తర్వాత వాట్సాప్ దాన్ని రివ్యూ చేసి మళ్ళీ మీ ఛానల్ బ్యాక్ అయితే ఇస్తుంది అనమాట. సో ఇది ఒక కొత్త అప్డేట్ రాబోతుంది. వచ్చిన తర్వాత మనం దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అలాగే నెక్స్ట్ రాబోయే అప్డేట్ వచ్చేసి ఏంటంటే ఏఐ చాట్ బోట్ అనమాట. ఈ ఏఐ చాట్ బోట్ ఏంటంటే నార్మల్ గా మనం ఎప్పుడైనా సరే ఫ్రీగా ఉండి ఏదైనా టైం పాస్ చేయాలనుకుంటే ఇక్కడ ప్లస్ బటన్ పైన మనకు ఒక కొత్త సింబల్ అయితే రాబోతుంది. ఆ సింబల్ పైన ప్రెస్ చేసి మీరు చాట్ బోర్డ్ తో అయితే చాట్ చేయొచ్చు. మీరు దేని గురించి అయినా తెలుసుకోవాలన్నా సరే, ఎవరికైనా ఏదైనా యూనిక్ గా మెసేజ్ పంపించాలన్నా సరే ఆ చాట్ బోర్డ్ మీకు పంపిస్తుంది. మీరు దాన్ని డైరెక్ట్ గా ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అది ఇంకా డీటెయిల్ గా అయితే మెన్షన్ చేయలేదు అది ఏ విధంగా వర్క్ అవుతుంది అని చెప్పేసి. అది వచ్చిన తర్వాతనే మనం డీటెయిల్ గా దాన్ని అనలైజ్ చేద్దాం. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్ వీడియో నేను మీకు క్రియేట్ చేస్తాను. ఏదన్నా క్వశ్చన్స్ అడిగినట్టయితే ఆన్సర్ చెప్పడానికి యూజ్ అవుతుందా, లేకపోతే మనం ఆఫ్లైన్ లో ఉన్నా సరే అవతల నుంచి ఏదైనా మెసేజ్ వచ్చినట్టయితే వాళ్ళకి రిప్లై ఇవ్వడానికి యూజ్ అవుతుందా, అది డీటెయిల్ గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రొఫైల్ ఇన్ఫో చాట్ స్క్రీన్ అనమాట. ఇదే విధంగా యూజ్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ కోసం మనం ఈ విధంగా ఎవరిదైనా సరే చాట్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ వాళ్ళ నేమ్ ఫోటో కనిపిస్తుంది. అలాగే కింద మనకు వాళ్ళు ఆన్లైన్ లో ఉన్నారా, ఆఫ్లైన్ లో ఉన్నారా, లాస్ట్ సీన్ ఏంటి మొత్తం డీటెయిల్ గా చూపిస్తుంది కదా. సో ఇంత ముందుకు వచ్చిన అప్డేట్స్ వల్ల మనం వాటిని కనబడకుండా హైడ్ చేసుకునే వాళ్ళం. సో ఇకపై నుంచి వెళ్ళి మీరు ప్రొఫైల్ ఇన్ఫో చాట్ స్క్రీన్ ని మేనేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు నచ్చిన ఫోటో వాళ్ళకి షో అయ్యేలా సెట్ చేయొచ్చు, నచ్చిన నేమ్స్ షో అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. అలాగే కిందనే మీరు ఏదైనా సరే ఒక ఫన్నీగా ఏదైనా స్టేటస్ లాంటిది మెన్షన్ చేయొచ్చు అనమాట. మనం అబౌట్ లో సెట్ చేసుకుంటాం కదా, అదే విధంగా నా ప్రొఫైల్ ఎందుకు చూస్తున్నావు అని కావచ్చు, లేకపోతే నా ప్రొఫైల్ మీకు నచ్చిందా అని కావచ్చు. ఈ విధంగా మీరు డిఫరెంట్ గా ఇక్కడ నుంచి ఒక స్టేటస్ లాంటిది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ మీరు ఏదైతే టైప్ చేస్తారో అది వచ్చేసి మన నేమ్ కింద అయితే కనిపించడం జరుగుతుంది. సో ఎవరైనా సరే మీ ప్రొఫైల్ విజిట్ చేసినప్పుడు అది ఒక ఫన్నీగా కానీ లేకపోతే ఏదైనా సరే కొంచెం డిఫరెంట్ గా అయితే కనిపిస్తుంది అనమాట. అలాగే ఇప్పుడు రాబోతున్న చివరి అప్డేట్ స్టేటస్ అప్డేట్ ఫిల్టర్స్ అనమాట. సో అది ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ మొబైల్లో అప్డేట్ రాలేదు, ఈ మొబైల్లో అయితే వచ్చింది అనమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ మనం అప్డేట్స్ అంటే స్టేటస్ లో కనుక వెళ్ళినట్టయితే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు నార్మల్ ఇక్కడ మనకు స్టేటస్ అయితే కనిపిస్తూ ఉంటాయి, ఏమేమి స్టేటస్ వచ్చాయని చెప్పేసి. రీడర్స్ పైన ప్రెస్ చేసినా సరే ఇక్కడ మనకు స్టేటస్ ప్రైవసీ కనిపిస్తుంది మనం అప్లోడ్ చేయడానికి. ఇప్పుడు ఒక కొత్త అప్డేట్ అయితే రాబోతుంది. ఆ అప్డేట్ ఈ మొబైల్లో వచ్చింది. అది ఏ విధంగా వర్క్ అవుతుందంటే మనం ఈ విధంగా స్టేటస్ లోకి వచ్చేసిన తర్వాత రీడర్స్ పైన ప్రెస్ చేసి ఇక్కడ సీ ఆల్ స్టేటస్ అని చెప్పేసి కదా, దాని పైన మీరు ప్రెస్ చేసినట్టయితే మీరు పైన చూడొచ్చు. ఈ విధంగా కొన్ని ఫిల్టర్స్ అయితే రాబోతున్నాయి. ఇక్కడ ఆల్ పైన కనుక ఉన్నట్టయితే అన్ని స్టేటస్ మీకు ఇక్కడ కనిపిస్తాయి. మీరు రీసెంట్ పైన ప్రెస్ చేసినట్టయితే మీరు చూడనివి అంటే రీసెంట్ గా ఏమేమి స్టేటస్ అప్లోడ్ అయ్యావి చూపిస్తుంది అనమాట. అలాగే వ్యూడ్ పైన ప్రెస్ చేసినట్టయితే మీరు చూసిన స్టేటస్ చూపిస్తుంది. మ్యూటెడ్ పైన ప్రెస్ చేసినట్టయితే మీరు ఎవరెవరిని మ్యూట్ చేశారో చూపిస్తుంది అనమాట. సో ఇక పై నుంచి మన టైం వేస్ట్ కాకుండా ఇందులోకి వచ్చి సింపుల్ రీడర్స్ పైన ప్రెస్ చేసి ఇక్కడ రీసెంట్ పైన ప్రెస్ చేసినట్టయితే మనం చూడని అప్డేట్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంటాయి స్టేటస్ లో, వాటిని మాత్రం మీరు చూడొచ్చు. సో ఇది కూడా రాబోతున్న అప్డేటే. నాకు ఒక మొబైల్ వచ్చింది, ఇంకొక మొబైల్లో రాలేదు. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ అప్డేట్స్ లో మీకు ఏదైనా అప్డేట్ కనుక కనిపించకపోతే, ఇంకేదైనా అప్డేట్ రాకపోతే మీరు సింపుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి మీ వాట్సాప్ ని అప్డేట్ చేయండి. వాట్సాప్ బీటాలో అయితే చూడడానికి కనిపిస్తున్నాయి. మీరు నార్మల్ వాట్సాప్ యూజ్ చేస్తున్నట్లయితే విత్ ఇన్ 1-2 వీక్స్ లో మీకు కూడా చూడడానికి కనిపిస్తాయి. అలాగే మీరు వాట్సాప్ బీటాని కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటే అది ఏ విధంగా జాయిన్ అవ్వాలో మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి. అది ఒక డీటెయిల్ వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఫైనల్ కి చిన్న వీడియో, చిన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్ అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.